అండి. గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. గుడ్ మార్నింగ్ పబ్లిక్. ఐఎమ్ దేవులపల్లి రేస్తా, రామన్నపేట్, వరంగల్. మీ అందరికీ తెలుసు, సుపరిచితురాలనే. మీకు ఈరోజు తెలియజేసేది ఏంటంటే, ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు మాట్లాడాల్సినటువంటి మాటలు ఎలా ఉన్నాయి, అసెంబ్లీలో మాట్లాడేటువంటి పర్సన్స్ అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎలా అవమానిస్తున్నారు. మరి ప్రతిపక్ష పార్టీని మరి మీరు ఓట్లేసి గెలిపించారు, అధికార పార్టీని అధికారంలో కూర్చుండబెట్టారు. ఇంకా వారేమో అధికారంలో కూర్చొని అహంతో ఎంత విర్రవీగుతున్నారో చూడండి. రోజు న్యూస్ చూస్తుండండి, ఎలా విర్రవీగుతున్నారు, ఎలాంటి అహంతో ఎలా పేటరైపోతున్నారు. ఆ లాంగ్వేజ్ ఏంటి, ఆ పద్ధతులు ఏంటి, ఆ మాట్లాడే పద్ధతి ఇంకెప్పుడు ఎక్కడ చూసిండము, ఇదివరకు ఎక్కడ చూసిండము. నీ అమ్మ అనేటువంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. మొన్ననేమో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మహిళలను నమ్ముకుంటే బస్ స్టాండ్ అని మాట్లాడతారు కేటీఆర్ గారిని పట్టుకొని. అంటే వారి మాటలు వినకండి అని చెప్పడం, వీరేంటి సలహా ఇవ్వడం. నువ్వు ఒక శత్రువే కదా, కాంగ్రెస్లో ఉన్నావంటే ఆపోజిట్ అంటే నువ్వు చెప్తే వాళ్ళు ఎలా వింటారు చెప్పండి, నాకు అర్థం కాదు. ఎలా తెలుసుకోకుండా ఎలా మాట్లాడతావు, నువ్వు ఎలా సజెషన్ ఇస్తావు వాళ్ళకి? సరే ఇస్తున్నావు, సరే ఇస్తే వారు ఎంత బాధపడతారో అన్నట్టు కనీస అవగాహన లేకుండా నువ్వు మాట్లాడితే ఏంటి? దానికి క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కదా. వారు మహిళే కావచ్చు కానీ అనుభవం ఉన్నటువంటి ఒక రాజకీయవేత్త, ఒక విద్యావేత్త, అన్ఎడ్యుకేటెడ్ కాదు కదా, ఎడ్యుకేటెడ్ అయి ఉండి అనుభవం ఉండి, రాజకీయంలో అనుభవం ఉండి, వయసులో పెద్ద మీకన్నా కూడా అయినప్పటికీ వారి యొక్క విలువ తెలుసుకోకుండా మీరు ఒక మహిళను కూడా చూడకుండా మహిళలను నమ్ముకుంటే, అంటే మీ వెనుకాల ఉన్నటువంటి మహిళలను నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అంటావా? దేనికి సమాధానం చెప్పుకోవాలి, క్షమాపణ చెప్పుకోవాలి. కారణం చెప్పి మరి చెప్తున్నా ఏంటంటే, ప్రతి ఒక్క మహిళకు వర్తిస్తుంది అన్నమాట అలాంటి మాట. అంటే రాజకీయంలోనే కాదు, ఉపాధ్యాయ వృత్తిలోనూ, ఇంకా వైద్య వృత్తిలోనూ, ప్రతి ఒక్క వృత్తిలో ఉన్నారు మహిళలు, ప్రతి ఒక్క వృత్తిలో ఉన్నారు. మరి మిమ్మల్ని చూసి ఇంకా మిగతా మగవాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు మరి బయట మహిళలు బ్రతకాలా? ఇంకేం కావాలి చెప్పండి, మీరే సమాధానం చెప్పండి. యాజ్ ఏ చీఫ్ మినిస్టర్గా మీకే లాంగ్వేజ్ సరిగా అదుపులో ఉండట్లేదు, మీకే ఏం మాట్లాడాలో తెలియట్లేదు, మీకే మహిళలను ఎలా గౌరవించాలో తెలియట్లేదు. ఇక మీరు ప్రజానికానికి ఏం చెప్తారు? మీ నుండి నేర్చుకోవాల్సింది ఏమిటి అనేటువంటిది విషయం ఆలోచించండి. సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు, మీకే చెప్పేది. ఇంకొకటి, బట్టి విక్రమార్క గారు అంటారు, ఏం మొహం పెట్టుకొని వచ్చిండ్రమ్మా, ఏం మాట్లాడుతున్నారని అంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏంటది? ఆ లాంగ్వేజ్ ఏంటి? ఏం మొహం పెట్టుకొని వచ్చిండ్రు? ఆ ఒక మహిళను పట్టుకొని ఏం మొహం పెట్టుకొని వచ్చిండ్రు? మరి నువ్వేం మొహం పెట్టుకొని వచ్చినావు అసెంబ్లీకి అని రిపీట్ క్వశ్చన్ ఇస్తే ఎలా ఉంటుంది? మరి నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు అనే సొక్కి లేకుండా మాట్లాడితే ఎలా అలా మాట్లాడితే ఎలా? ప్రతి ఒక్కరు చూస్తున్నారు, అసెంబ్లీ న్యూస్ వాచ్ చేస్తున్నారు, మన పబ్లిక్ చూస్తున్నారు అనేటువంటి కనీస అవగాహన లేకుండా ఎలా పేటరేగిపోతున్నారు అనేటువంటిది మీరు ఆత్మవిమర్శ చేసుకొని క్షమాపణ చెప్పాల్సినటువంటి సందర్భం అన్నమాట. తప్పదు, క్షమాపణ చెప్పక తప్పదు. మీరు చేసేటువంటి పొరపాట్లు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. మీరు ఆ మాటే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మిమ్మల్ని అనుసరిస్తారు, మిమ్మల్ని చూస్తారు, మిమ్మల్ని చూసి నేర్చుకునేవి ఉంటాయి పబ్లిక్ చాలా విషయాలు. మా కోసం ఏదో చేస్తారని చెప్పేసి పంపించినాం మేము అసెంబ్లీకి. మరి ఏంటి పంచాయతీలు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. సోయంబడి కొంచెం మాట్లాడండి, ఏం మాట్లాడినా గుర్తుపెట్టుకోండి. ఇంకా దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే కేసీఆర్ సార్ డిసిప్లిన్ ఉంది కాబట్టి, కేసీఆర్ సార్ ఎవరికి మైక్ ఇవ్వాలో ఎవరికి మైక్ ఇవ్వకూడదో వారికి తెలుసు కాబట్టి మైక్ ఇవ్వలేదు. ఇప్పుడు అంటాడు దానం నాగేందరు, ఇన్ని రోజులు మైక్ రాలేదు కాబట్టి ఇప్పుడు మైక్ ఇస్తే ఆగుతాను లేడు ఎక్కడ. ఇన్ని రోజులు మైక్ ఎందుకు ఇవ్వలేదు మరి కేసీఆర్ సారు? ఇలాంటి ఏదో భాష మాట్లాడతామనే కదా. మరి ఇలాంటి భాష మాట్లాడితే పరువు పోతుందని చెప్పేసి నీకు మైక్ ఇవ్వలేదేమో. ఇప్పుడు అర్థం చేసుకో. అలాగే
ఇప్పుడు మైక్ వచ్చింది, మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ లాంగ్వేజ్ ఎందుకు అదుపు తప్పుతా ఉంది? కేటీఆర్ గారిని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పట్టుకొని ఎక్కడ తిరగనియ్యా నాకు కొడకల్లారా అంటావు. ఎంతమందిని కన్నావు నువ్వు? ఎంతమంది నీ కొడుకులు అందరు నీకు పుట్టిన వాళ్ళేనా? నీకు కొడుకులు అంటవా? సేమ్ వారికి ఉన్నటువంటి అర్హతలు నీకు లేవు సరిగా. నేను నిజంగా చెప్పాలంటే వారిని అనే అర్హత, అధికారం కానీ అర్హత కానీ ఏమీ లేదు. శుద్ధ శూన్యం. నీకు ఉన్నటువంటి నాలెడ్జ్కి వారికి ఉన్నటువంటి కేటీఆర్ గారికి ఉన్నటువంటి నాలెడ్జ్తో పోలిస్తే నీకు ఉన్నటువంటి నాలెడ్జ్ శుద్ధ శూన్యం అని అంటాను. నేను చెప్తున్నా. దానం నాగేందర్, ఏం మాట్లాడుతున్నావో కనీసం అవగాహనతో మాట్లాడుతున్నావా లేకపోతే మైండ్ దొబ్బి మాట్లాడుతున్నావా? ఆలోచించి మాట్లాడు. నీ అమ్మ అని చెప్పేసి 2 times రిపీట్ చేసావు ఆ వర్డ్ని. ఆ వల్గర్ లాంగ్వేజ్ ఏంటి? నా స్టూడెంటే కనుక అయ్యేది ఉంటేనా ఇలాంటివన్నీ ఇమ్మీడియట్లీ నేను బయటికి పంపించాను. యాజ్ ఏ స్పీకర్ గారు ఏం చేయాలి? ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా ఇమ్మీడియట్లీ. సస్పెండ్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి, ఇప్పుడు సారీ చెప్తారు అయిపోతుంది, మళ్ళీ రిపీట్ అయితే ఏంటి? దానికి కారకులు ఎవరు? యాజ్ ఏ స్పీకర్గా తగిన యాక్షన్ తీసుకోవాలి కదా. వెంటనే రియాక్షన్ ఉండాలి. వెంటనే యాక్షన్ తీసుకుంటేనే ఇంకొకటి మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు. అది వదిలేయకూడదు. అలా వదిలేస్తున్నారు. స్పీకర్ గారు చూస్తూ వింటూ అలా కామ్గా కూర్చోవడం ఏంటి? అదే నాకు అర్థమై చేస్తలేదు. అదే అర్థం కావట్లేదు. పబ్లిక్ బాగా గమనించండి, ఓకేనా? గమనిస్తుండండి. ఇంకొకటి, మళ్ళీ ఇది ఊత పదం. మేము ఎప్పుడు హైదరాబాద్లో మాట్లాడే భాష అధ్యక్ష, ఇది అసెంబ్లీలో మరి మాట్లాడకూడదా మాట్లాడాలనే తెలియదు అధ్యక్ష అన్నట్టుగా ఏమి ఎరగని చిట్టిలాగా మన ఏంటిది దాన్ని ఏమంటారు, చదువురాని ముద్దబ్బాయిలాగా సమాధానం చెప్తే ఎలాగా అధ్యక్ష అని. ఆ పదము యూజ్ చేయడం తప్పు అధ్యక్ష, నాది. మరి ఇంకొకసారి రిపీట్ చేయను. ఏదో నోరు అదుపు తప్పింది, మరి అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నా. ఇంకొకసారి రిపీట్ అయితే నన్ను డిస్మిస్ చేయండి, లేకపోతే సస్పెండ్ చేయండి అని చెప్పుకోవాలి ధైర్యంగా. అది కరెక్ట్ పర్సన్ అయితే అలా మాట్లాడతారు. ఏం లాంగ్వేజ్? కొడుకల్లారా, నీ అమ్మ, తోలు తీస్తా ఏంటి అంటే మిగతా వాళ్ళందరూ చూస్తూ ఊరుకుంటారు. నీ తోలు తీయరా? మాట్లాడినోడు తోలు తీయడానికి క్షణం పట్టదు. తీయాలంటే ఎవడి తోలైనా ఎవడి తోలు తీయాలని. మరి మీరు పగ ప్రతీకారాలతోనే అధికారంలోకి వచ్చిండ్రా? పగ ప్రతీకారాలు పెంచి పోషించడానికి అసెంబ్లీలో మంత్రులైనరా? లేకపోతే పబ్లిక్ ఏమైనా చేయడానికి వచ్చిండ్రా అనే సొక్కితోని మాట్లాడండి. ఏం మాట్లాడినా గుర్తుపెట్టుకొని మాట్లాడండి. ఏం మాట్లాడితే ఏం తప్పు అవుతుంది అని చెప్పేసి బాగా ప్రిపేర్ అయ్యి రండి అసెంబ్లీకి వచ్చినప్పుడు, ఓకేనా? ప్రతిపక్షం పార్టీ వారిని అన్నంత మాత్రాన మీ గొప్పలేం పెరిగిపోవు, మీ ప్రెస్టేజ్ ఏం పెరిగిపోతుందని అనుకుంటున్నారేమో, కానీ దిగజారిపోతున్నారని అర్థం చేసుకుంటారు. పబ్లిక్ అందరు చూస్తున్నారు. మీరు వాళ్ళని తిట్టినంత మాత్రాన మీ గొప్ప పెరుగుతుందని అనుకోకండి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మైండ్ ఇట్. ఈ కరెక్ట్ లాంగ్వేజ్ అసెంబ్లీలో ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయాలో ఇంకా తెలియట్లేదా? 8 months అవుతుంది అధికారంలోకి వచ్చి. టీచర్స్ ఎగ్జాంపుల్కు తీసుకొస్తారు, పార్లమెంట్కి తీసుకొస్తారు, మీటింగ్లో సమావేశాలు చూడండి ఎలా ఉంటాయని చెప్పేసి, లెసన్స్ వైజ్గా లెసన్స్ నేర్పించడానికి. మరి ప్రాక్టికల్ లెసన్స్ చూస్తే స్టూడెంట్స్ నేర్చుకునేది ఏంటి మీ నుండి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటారు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిండు ఇన్ని రోజులు. అసలు ఎందుకు సపోర్ట్ చేశారో మరి మాకైతే అర్థం చావదు. ఏంటంటే 10 సంవత్సరాలు వీళ్ళు అధికారాన్ని చేజిక్కించుకున్నారు అనేటువంటి ఒకే ఒక్క కుళ్ళు బుద్ధితోన కుట్ర బుద్ధులతోన పబ్లిక్ అలా చేశారు. మరి మిగతా వాళ్ళందరూ కూడా, మరి మేధావులు అందరూ కూడా ఎందుకు అటు సపోర్ట్ చేయడం జరిగిందనేది అది వారికి తెలిసి ఉండాలి. ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళకు కూడా, మేధావులకు. ఏంటంటే ప్రొఫెసర్ గారు అంటారు, మీరు పోయి స్పీకర్ గారికి అర్జీ పెట్టుకోండి. ఏంటి మన అర్జీ పెట్టుకోండి ఏమని, మాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పేసి.
ప్రతిపక్షంలో అధికార పార్టీకి ఎంత అధికారం ఉన్నదో ప్రతిపక్ష పార్టీకి కూడా అంతే అధికారం ఉంటుంది క్వశ్చన్ చేయడానికి. ఆ సోయి ఉండాలి, కొంచెమైనా అధికారంలో ఉన్న వాళ్ళకి సోయి ఉండాలి. స్పీకర్ గారికి సపరేట్గా అర్జీ పెట్టుకోవాల్సినంత అవసరం లేదు. మైక్లో రికార్డ్ అవుతున్నాయి కదా, మరి ఎవరు ఏం మాట్లాడుతున్నారు, మరి వెంటనే మైక్ అన్నా కట్ చేయాలి, లేకపోతే ఆ పర్సన్ని మాట్లాడినటువంటి పర్సన్ని సస్పెండ్ చేయాలి, లేకపోతే సరైన పనిష్మెంట్ ఇవ్వాలి. ఎలా అంటే ఇంకొకసారి కనుక ఈ లాంగ్వేజ్ యూజ్ చేస్తే నీ పదవి నుండి నిన్ను తొలగించబడుతుంది అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వాలి. యాజ్ ఎ స్పీకర్గా తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ఇంకేమైనా ఉంటే తీసుకోండి, అంతేకాని మీకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు ఆల్రెడీ. మరి ఎందుకు కామ్గా ఉంటున్నారు? మరి అధికార పార్టీలో ఉన్నామనే అటువంటి అధికార అహంతో మాట్లాడుతూ ఉంటే మరి ప్రతిపక్ష పార్టీలను ఏమన్నా కూడా, ఏం తిట్టినా కూడా చూస్తూ ఊరుకుంటారా? చూస్తూ ఊరుకోవాలా? చెప్పండి మీరే. స్పీకర్ గారు, యాజ్ ఎ స్పీకర్గా మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు దానం నాగేందర్పై చెప్పండి. పబ్లిక్కి కూడా యాజ్ ఏ పబ్లిక్గా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఏంటంటే మీరు ఇలాంటి అసెంబ్లీ సమావేశాల్లో ఇంకొకసారి ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ రిపీట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత యాజ్ ఎ స్పీకర్గా మీది. మాట్లాడితే సస్పెన్స్కు గురయ్యే బాధ్యత కూడా తను తీసుకోవాలి. మాట్లాడినటువంటి పర్సన్ తప్పుడు లాంగ్వేజ్ ఉపయోగిస్తే పబ్లిక్ చిత్త కొడతారు, బయటకు వస్తే గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి అహంగా విర్రవీగుతూ పేటరేగిపోతే బాగోదు, అస్సలు బాగోదు. పబ్లిక్ గమనిస్తున్నారు, అందరూ అన్నీ గమనిస్తున్నారు. చూస్తారు, ఓపిక పడతారు. 1 సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు. సరే మీరు ఇక 5 years అధికారం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసినా కూడా చూస్తూ పబ్లిక్ ఓపిక నశించిన రోజున మీ పార్టీకే అడ్రస్ లేకుండా పోయే రోజులు కూడా వస్తాయి. పార్టీ అంతటి స్థితికి దిగజారిపోతున్నారు మీరు. బీ కేర్ఫుల్ కాంగ్రెస్ చెప్తున్నా. మాట్లాడే ముందర కేటీఆర్ గారిని కానీ, కేసీఆర్ గారిని కానీ, బీఆర్ఎస్ పార్టీని కానీ మాట్లాడే ముందర ఎందుకు ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం, ఎవరిని పట్టుకొని ఎవరిని ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి కనీస సోయితో మాట్లాడండి. వారికి ఉన్నటువంటి నాలెడ్జ్లో మీకు ఆఫ్ కూడా లేదు. ఆఫ్ నాలెడ్జ్ అని చెప్తున్నా. మీదంతా కూడా ఆఫ్ నాలెడ్జ్ అనే చెప్తున్నా. నేను చెప్తున్నా డైరెక్ట్ చెప్పమని చెప్తా. అసెంబ్లీకి వచ్చి చెప్పాలా? మీది ఆఫ్ నాలెడ్జే. కేటీఆర్ గారితో పోలిస్తే మటుకు మీది ఆఫ్ నాలెడ్జ్ అని చెప్తా. ఖచ్చితంగా చెప్పగలను. పబ్లిక్ కూడా చెప్పగలరు మీ గురించి. సో ఇంకెప్పుడు కేటీఆర్ గారిని పట్టుకొని ఏం మాట్లాడాలో ఆచితూచి మాట్లాడండి. వారిని కానీ వారి పార్టీని కానీ తప్పుడుగా కావాలని ఉద్దేశపూర్వకంగా అవమానం చేస్తే, టార్గెట్ చేసి అవమానం చేస్తే మటుకు మీరంతకంటే అధ్వాన పరిస్థితిలోకి దిగజారుతారు. గుర్తుపెట్టుకోండి. బీ కేర్ఫుల్ యువర్ లాంగ్వేజ్. ఓకే, మాట్లాడే ముందర ఆచితూచి మాట్లాడండి. మీరు ఒక అసెంబ్లీలో పదవిలో ఉన్నారు, నార్మల్ పర్సన్ కాదు. కాబట్టి ఆ రెస్పెక్టు, ఆ చైర్కున్నటువంటి రెస్పెక్ట్ను కాపాడండి. ఇంకెవరున్నా కూడా ఆ చైర్లో కూర్చున్నటువంటి పర్సన్కి అంత రెస్పెక్ట్ ఇచ్చేలా ఉండాలి. మిమ్మల్ని చూసి పబ్లిక్ ఏం నేర్చుకోవాలో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇది ఊత పదము, ఇది వాడుతున్నాం మేము, మా నార్మల్ లాంగ్వేజ్గా మేము యూజ్ చేస్తాం అధ్యక్ష అని చెప్తున్నాం. బుద్ధి లేదు కొంచెం కూడా. బుద్ధి లేకపోతే సరే. ఏం నేర్చుకున్నావయ్యా చదువు? ఏం నేర్చుకున్నావు? ఏం సంస్కారం ఉంది నీకు? ఎలా వచ్చావు అసెంబ్లీకి? నాకు అర్థమై చావదు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు గడ్డి పీకినావు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏం చేసినావు? బీఆర్ఎస్ని ఇవాటి రోజున ఆయన కేటీఆర్ గారిని పట్టుకొని తిడుతున్నావు దివానా. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు మరి ఇదే మాట? మరి ఆ పార్టీ నుండి ఈ పార్టీకి వచ్చినావు. సరే నువ్వేం చేస్తావో నువ్వు చెప్పుకొని చావు. అంతేకాని నువ్వు ఎక్కడ తిరగనియా బిడ్డ, తోలు తీస్తా బిడ్డ, కొడక, నీ అమ్మ అంటే పడుతూ ఊరుకుంటారా? తోలు తీస్తారు, నీ తోలు తీస్తారు దివానా. పబ్లిక్ అందరు చూస్తున్నారు. కేటీఆర్ గారు ఏం చేతులు ముడుచుకొని కూర్చోరు. బీఆర్ఎస్ పార్టీ అంటే చేతులు ముడుచుకొని కూర్చునే పార్టీ కాదు. గుర్తుపెట్టుకోండి. మీకంటే మీరు రౌడీయిజం చేస్తే మీకన్నా పెద్ద రౌడీయిజం చేయగలరు. బట్ ఇదంతా నాన్ సెన్స్, అవసరం లేదు. ఇట్స్ నాట్ నెసెసరీ. మీరు నేర్పిస్తున్నారు పబ్లిక్కి రౌడీజం అంటే ఏంటిది, దౌర్జన్యం అంటే ఏంటిది, దోపిడీ అంటే ఏంటిది, దొంగతనాలు అంటే ఏంటిది, వల్గర్ లాంగ్వేజ్ అంటే ఏంటిది, అన్నీ కూడా మీ నుండే చెడు అన్నీ నేర్చుకునేయడానికి ఛాన్స్ వచ్చేసింది. ఇప్పుడు పబ్లిక్కి 8 నెలల నుండి చూస్తున్నారు. 8 నెలల నుండి మీ నుండి నేర్చుకునేదంతా ఇదే. ఇంకేమన్నా ఉన్నదా చెప్పండి. మీ నోట చెప్పండి.
ఏమన్నా మంచి విషయాలు ఉన్నాయా? ఏమన్నా చేసిన మంచి ఉన్నదా చెప్పండి. పబ్లిక్కి బుద్ధి ఉండాలి కదా కొంచెమైనా మాట్లాడేప్పుడు. ఏం మాట్లాడుతున్నాం అనేది. ఆయన మీద కసి ఉంటే, అంత కసి ఉంటే ఇంటికి పోయినాక నువ్వు వరుకో, నీ ఇంట్లో నువ్వు నోరు తెరిచి అరుసుకో. తన మీద ఏమైనా కోపం ఉంటే, కసి ఉంటే నీ ఇంట్లో అరువు. అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తోలు తీయరా? నీ తోలు తీస్తారు, జాగ్రత్త. ఇంకెప్పుడు ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయకు. చేస్తే మటుకు బాగోదు. పబ్లిక్తో సరైన బుద్ధి చెప్పించుకోవడానికే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్టున్నావు. మహిళలను అవమానించడం ఏంది? కేటీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏంది? తీసిపారేసినట్టు ఇన్సల్ట్ చేయడం, కావాలని ఇన్సల్ట్ చేయడం. దివానల్లరా, కావాలని ఇన్సల్ట్ చేస్తున్నారు. సస్పెండ్ చేయండి స్పీకర్ గారు, ఇమ్మీడియట్లీ అటువంటి వారిని సస్పెండ్ చేయండి. బుద్ధి జ్ఞానమైన నేర్చుకొని వస్తారు మళ్ళీ కొద్ది కాలం సస్పెండ్ చేయండి, బుద్ధి వస్తుంది. ఎందుకు ఉంచుకుంటున్నారు? అలా మాట్లాడుతుంటే ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? ఎంత కామ్గా ఎలా చూస్తున్నారు, ఎలా వింటున్నారు? అదే ప్రతిపక్షానికి అయితే మైక్ కట్ చేస్తారు, మాట్లాడనివ్వరు. మంచి మాటలు అంటే వాళ్ళు అడగాల్సినటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నప్పటికీ, వాళ్ళు చెప్పాల్సినటువంటి విషయం చెప్పాలనుకున్నప్పటికీ మధ్యలోనే టైం చూసుకుంటారు, కట్ చేస్తారు. మాట్లాడేవారికి ఛాన్స్ ఇవ్వరు. అధికార పార్టీలో ఉంటే మటుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ మైక్ కట్ చేయకుండా, అయినా మైక్ కట్ చేస్తే పబ్లిక్ ఎలా తెలుస్తుంది? కట్ చేయకపోవడం బెటర్లే ఒక విధంగా చెప్పాలంటే. బట్ మీరు తీసుకునేటువంటి యాక్షన్ ఏంటి? యాజ్ ఎ స్పీకర్గా తీసుకోండి, ఇమ్మీడియట్లీ పబ్లిక్కి తెలియాలి ఏం యాక్షన్ తీసుకున్నారు. మళ్ళీ ఇలాంటి లాంగ్వేజ్ ఎవరి నోట నుండి కూడా ఉపయోగించకుండా చూడండి. ఓకేనా? ఇప్పుడు ఒక ప్రభుత్వం, ఒక గవర్నమెంట్ ఉన్నదంటే ఆ గవర్నమెంట్ పైనే డిపెండ్ అయి ఉంటారు పబ్లిక్ అందరూ కూడా. మరి ఆ డిపెండ్ అయినటువంటి పబ్లిక్కి ఇవేనా మీరు నేర్పించేది? ఇవేనా? ఆలోచించండి, సరైన యాక్షన్ తీసుకోండి. మహిళలను అవమానించినందుకు మహిళా లోకానికి అంతటికి కూడా సారీ చెప్పాల్సిందే అన్నటువంటి వ్యక్తులు ఇంకొకసారి అది రిపీట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సో పబ్లిక్ వింటున్నారా, చూస్తున్నారా? అసెంబ్లీ న్యూస్ చూడండి, పార్లమెంట్ న్యూస్ చూడండి. ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, అవసరం ఉండి మాట్లాడుతున్నారా, అవసరం లేక మాట్లాడుతున్నారా, కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలపై పగ తీర్చుకుంటున్నారా? మరి ఎలా? వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి? అసలు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ యొక్క ఇంటెన్షన్ ఏంటనేది బాగా అబ్జర్వ్ చేయండి. పబ్లిక్ ఎంత మేలు జరిగింది, ఎలాంటి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు, అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు, మరి మాట్లాడాల్సినటువంటి మాటలేనా అవి? సరైన స్పీకర్ గారు యాక్షన్ తీసుకోకపోయినా యాజ్ ఏ పబ్లిక్గా మనందరిపై బాధ్యత ఉన్నది. నెక్స్ట్ టైము ఏం చేయాలో సరైన బుద్ధి జ్ఞానం చెప్పండి. నెక్స్ట్ టైం వచ్చేటువంటి ఏ ఎలక్షన్స్లోనైనా కూడా ఇకనైనా కనీసం అవగాహనతో మంచి పార్టీకి సపోర్ట్ చేయండి, మంచి పార్టీని గెలిపించుకోండి. పబ్లిక్ ఆసరాగా ఉంటారు, అది ఆలోచించండి. నేను చెప్తున్నాను కదా, మీ ఇష్టం. అంటే మనం ఏం చేసినా మన ఆలోచన బట్టే మన గవర్నమెంట్ ఉంటుంది. అందుకు చెప్పడం జరుగుతుందన్నమాట. తెలుసో తెలియక ఒకసారి పొరపాటు జరిగినప్పటికీ మళ్ళీ అదే పొరపాటు చేయకూడదు కదా, అందుకు నేను అనేది. అందుకు బాగా ఆలోచించండి. నెక్స్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్సే కానీ ఇంకే ఎలక్షన్సే కానీ మంచి పర్సన్స్ని మన అంటే దాన్ని ఏమంటారు, అధికార పార్టీకి వంతపాడడం కాకుండా అధికార పార్టీని క్వశ్చన్ చేసేటువంటి వ్యక్తులను, మన పబ్లిక్కి న్యాయం జరిగే విధంగా పబ్లిక్ కోసం ఆరాటపడే పర్సన్స్ని ఎన్నుకోండి. అలాంటి పార్టీకి సపోర్ట్ చేయండి, అలాంటి పార్టీలో ఉన్నటువంటి మెంబర్స్ని ఎన్నుకోండి. ఇకనైనా పబ్లిక్కి మంచి జరుగుతుంది, అంతా మంచిగా జరుగుతుందని భావిద్దాం. ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి పర్సన్స్ అంతా కూడా ఎలా మాట్లాడుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ చేసే మెంటాలిటీ ప్రతి ఒక్కరికి ఉండాలి. క్వశ్చన్ చేయాలి, ఏం చేస్తున్నారు. మరి చూస్తూ ఊరుకుంటామా? ఓట్లు వేస్తాం, గెలిపిస్తాం, సైలెంట్గా ఊరుకుంటాం. 5 సంవత్సరాలు వాడు ఎలా పీడించినా ఊరుకుంటాం. హౌ? ఇలా అయితే ఎలా? యాజ్ ఏ పబ్లిక్గా ఓటు వేసే హక్కు ఉన్నది సరే, బాధ్యత కూడా, క్వశ్చన్ చేసే బాధ్యత కూడా మనదే బాధ్యత కూడా మనదే. మనం ఎన్నుకున్నటువంటి గవర్నమెంటే మనం మంచిగా ఉండాలన్నా, బాధపడాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా,
ఏంటి దాన్ని ఏమంటారు, సంతోషంగా గడపాలన్నా, ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలన్నా కూడా గవర్నమెంట్ ద్వారానే సాధ్యం. కాబట్టి ఎలాంటి గవర్నమెంట్ని ఎన్నుకోవాలో ఒకసారి పబ్లో కాలేశారు, ఇంకెప్పుడు అలాంటి పనులు చేయకండి. ఓకేనా? పబ్లిక్ న్యూస్ చూస్తూ ఉండండి. అసెంబ్లీలో మాట్లాడేటువంటి మాటలను గమనించండి. ఎవరేం మాట్లాడుతున్నారో వారికి తగిన పనిష్మెంటు నెక్స్ట్ టైం ఇచ్చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.